హాయ్ ఫ్రెండ్, వరల్డ్ కప్ లో ఈ రోజు మరో హై వోల్టేజ్ మ్యాచ్ కి సిద్ధమైంది. 2026 ఫీఫా వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో జట్లు తలబడబోతున్నాయి. గుర్తుందా, 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో మొరాకోను ఫ్రాన్స్ ఓడించి వారి కలలను చంద్రం చేసింది. ఇప్పుడు సరిగ్గా 4 ఏళ్ల తర్వాత మొరాకో పగ తీర్చుకోవడానికి క్వార్టర్ ఫైనల్ లో సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, జట్లు బలాబలాలు ఏంటి, ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందో వీడియోలో క్లియర్ గా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ముందుగా మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, ఈ మ్యాచ్ అమెరికాలోని బోస్టన్ స్టేడియంలో జరగనుంది. భారతీయ టైం ప్రకారం ఇది జూలై 10 శుక్రవారం తెల్లవారుజామున 1:30కి మ్యాచ్ లైవ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఫుట్బాల్ లవర్స్ అంతా అలారాలు పెట్టుకొని సిద్ధంగా ఉండండి. ఇక మొరాకో అసలు తక్కువ అంచనా వేయలేం. ప్రీ క్వార్టర్స్ లో కో హోస్ట్ అయిన కెనడాను 3-0తో క్లీన్ స్వీప్ చేశారు. సెకండ్ హాఫ్ లో మొరాకో ఆడిన ఆట చూస్తే ఫ్రాన్స్ ఖచ్చితంగా భయపడాల్సిందే. ఆఫ్రికా నుంచి మిగిలిన ఏకైక జట్టు కావడంతో వీరికి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు జట్లకు కొన్ని బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫ్రాన్స్ స్టారు మిడ్ ఫీల్డర్ ఒరేలియన్ చౌమేని గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కావడం పెద్ద మైనస్. అతని ప్లేస్ లో మనుకొనే ఆడున్నాడు. అంతేకాదు మైకిల్ ఒలేసే, బ్రాడ్ బ్రకోలా వంటి కీలక ప్లేయర్స్ ఇప్పటికే ఒక ఎల్లో కార్డు మీద ఉన్నారు. ఈ మ్యాచ్ లో మరో ఎల్లో కార్డు వస్తే వాళ్ళు సెమీఫైనల్ కి బ్యాన్ అవుతారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక మొరాకో టెన్షన్. మొరాకో మెయిన్ ఫార్వర్డ్ ఇస్మాయిల్ సైబర్ ని హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది. అతను ఆడేది అనుమానమే. అతని ప్లేస్ లో సీనియర్ ప్లేయర్ రహీమి బరిలోకి దిగనున్నాడు. అయితే డిఫెండింగ్ రియాద్ కోలుకోవడం వారికి పెద్ద ప్లస్ పాయింట్. ఈ మ్యాచ్ లో అసలైన హైలైట్ ఏంటో తెలుసా? పిఎస్జి క్లబ్ రూమ్మేట్స్ ఫైట్. మొరాకో స్టార్ డిఫెండర్ అష్రఫ్ హకీమీ, ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ గ్రౌండ్ లోకి వస్తే శత్రువులే. మొరాకో రైట్ వింగ్ హకీమీ డియాజ్ వర్సెస్ ఫ్రాన్స్ లెఫ్ట్ వింగ్ బర్కోలా, లూకాస్ డిగ్నే మధ్య జరిగే పోరుపైన మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎంబాప్పే ఇప్పటికే 7 గోల్స్ తో గోల్డెన్ బూట్ రేస్ లో ఉన్నాడు. అతని మొరాకో డిఫెన్స్ ఎలా ఆపుతుందో చూడాలి. చివరిగా ప్రెడిక్షన్ విషయానికి వస్తే, పేపర్ మీద ఫ్రాన్స్ బలంగా ఉన్నప్పటికీ మొరాకో డిఫెన్స్ ని ఛేదించడం అంత ఈజీ కాదు. మ్యాచ్ ఎక్స్ట్రా టైం లేదా పెనాల్టీ షూట్అవుట్ వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? ఎంబాప్పే మళ్ళీ మ్యాజిక్ చేస్తాడా లేదా మొరాకో రివెంజ్ తీర్చుకుంటుందా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.